అసలు బుక్ పెట్టుకోండి కానీ జుట్టు ఎవరికి ఇచ్చినావు? ఏది చూడు అసలు జుట్టు ఉందా లేదా ఉందా? హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ శ్రావ్య వర్మ ఛానల్. నా శారీ, నెక్లెస్, బ్యాంగిల్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి, బాగున్నాయా? ఈరోజు అయితే మేము యాదగిరిగుట్ట వెళ్తున్నాము. ఎందుకు అంటే మరికికి గుండు చేయించడానికి అనమాట. సెకండ్ టైం గుండు ఇంకా చేయించలేదు, అందుకని చెప్పి మేమైతే యాదగిరిగుట్ట వెళ్తున్నాము. మేమందరం అయితే మార్నింగ్ 4 o'clockకే లేచి అందరం రెడీ అయిపోయి బ్యాగ్ కూడా ప్యాక్ చేసేసుకున్నాము. ఓన్లీ 1 డేకే అనమాట. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు గుండు చేయించుకొని ఈవినింగ్ అంటే నైట్ వరకు ఇంటికి వచ్చేయడానికైతే ప్లాన్ చేసుకున్నాము. ఇప్పుడైతే ఫస్ట్ క్యాబ్ అయితే బుక్ చేస్తున్నాం. ఇక్కడ మా క్యాబ్ అయితే వచ్చేసింది. ఇంకా క్యాబ్లో అయితే వెళ్తున్నాం అనమాట. జేబీఎస్కి వెళ్ళి అక్కడ యాదగిరిగుట్ట బస్సు అయితే ఎక్కుతాము. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాము. బస్ స్టాప్కి అయితే వచ్చేసాము. మేము బస్ స్టాప్కి వెళ్ళేలోపే 3-4 బస్సెస్ అయితే యాదగిరిగుట్టవి వెళ్ళిపోయాయంట. మేము వెళ్ళిన ఒక 20 minutesకి అయితే బస్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ బస్ స్టాప్లో అయితే స్నాక్స్ అవన్నీ కొనుక్కున్నాం అనమాట. బస్లో తినడానికి ఏమేమి కొనుక్కున్నాను బస్ ఎక్కిన తర్వాత అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం బస్ అయితే ఎక్కేసి ఇంకా యాదగిరిగుట్టకి అయితే స్టార్ట్ అయిపోదాం. లెట్స్ గో. బస్సు ఎక్కడానికైతే అబ్బా ఎంత గుంపులుగా వచ్చి ఒకరినొకరిని దొబ్బుకుంటూ ఎక్కుతారో. బస్సులో సీట్ పట్టుకోవడం అయితే చాలా కష్టం. బస్ ఎక్కిన తర్వాత తినడానికి ఏదో ఒకటి ఉండాలి కదా. మేమైతే కేక్స్, ఇంకా ఈ చిన్న మురుకులు, చిప్స్, కారంవి తీసుకున్నాము, ఇంకా ప్లెయిన్వి సాల్ట్వి తీసుకున్నాము రికి కోసం. మా రికి అయితే చూడండి ఎలా చూస్తున్నాడు. ఇంకా యాదగిరిగుట్ట వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడో చూడాలి. గుండు చేసే ముందు నాకు తెలిసి చాలా ఏడుస్తాడు, చాలా గట్టిగా పట్టుకోవాల్సి ఉంటుంది అనుకున్నాను. కానీ ఏమైందో లాస్ట్లో చెప్తాను. ఇక్కడైతే ఒక్కసారి వ్యూ చూడండి ఎంత బాగుందో కదా. ఆ చెట్లతో గ్రీనరీ అండ్ ఆ స్కై చాలా బాగుంది కదా. మీరు ఎప్పుడైనా బస్సులో యాదగిరిగుట్ట వెళ్ళారా? నాకైతే యాదగిరిగుట్ట పైన అయితే చాలా ఇష్టం. ఆ టెంపుల్ అంటే నాకు చాలా ఇష్టం. చాలా బాగా చేశారు కదా. పైన చాలా బాగా చేశారు, కానీ కింద మొత్తం మార్చేశారు. ఆ గుండం కానీ, ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కన ఉండే గుండం, ఇవన్నీ అయితే మార్చేశారు. నాకు అస్సలు కింద అయితే నచ్చలేదు. పైన టెంపుల్ మాత్రం చాలా బాగా ఉంటుంది. కానీ మన చిన్నప్పుడు ఉండే యాదగిరిగుట్టనైతే చాలా మిస్ అవుతా నేను యాదగిరిగుట్ట వెళ్ళినప్పుడల్లా. ఇక్కడైతే భువనగిరిగుట్ట అయితే వచ్చేసాము. భువనగిరిగుట్టకు వస్తే ఆల్మోస్ట్ మనం యాదగిరిగుట్టకు వచ్చినట్టే. ఇక్కడైతే రీచ్ అయిపోయాము ఫైనల్లీ యాదగిరిగుట్టకు అయితే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ బస్ స్టాప్లో అయితే బస్ దిగేసి మేమైతే బస్ దిగిన పక్కనే అయితే మనకి గుండు చేసే శ్రీవారి కళ్యాణ కట్ట అయితే ఉంటుంది. అక్కడైతే మనం ఫస్ట్ రిక్కికి గుండు చేయించుకొని స్నానం చేయించేసి దర్శనానికి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే ఇక్కడ మేము వచ్చే ముందు ఇక్కడ ఒక శివుడి బొమ్మ పెట్టి, ఇక్కడ కార్తీక మాసం కదా, కార్తీక దీపాలు అన్నీ పెడుతున్నారనమాట. మేము పెట్టాము, లాస్ట్లో చూపిస్తాను. ఇక్కడ శ్రీవారి కళ్యాణ కట్టకైతే రీచ్ అయిపోయాము. ఇప్పుడైతే రిక్కికి గుండు చేయడానికి మా ఆయన, మా చింటూ అయితే టికెట్ తీసుకోవడానికి వెళ్ళారనమాట. టికెట్ తీసుకునే దానికి కూడా చాలా పెద్ద లైనే ఉంది, చాలా టైం పడుతుంది అనుకున్నాము. ఇంకా రిక్కికి అయితే ఫస్ట్ అన్నం అయితే తినిపించేస్తున్నాను. ఇంటి దగ్గర నుంచి పులిహోర అయితే చేసుకొని వచ్చాము. మా రిక్కికి ముందే ఎందుకు తినిపిస్తున్నానంటే గుండు చేసిన తర్వాత మళ్ళీ ఏడ్ చేస్తాడు, వాడు ఏ మూడ్లో ఉంటాడో తెలియదని చెప్పి ముందే అయితే తినిపించేస్తున్నాను. గుండు చేయించడానికి లోపలికి వెళ్ళే ముందు అయితే విండో దగ్గర ఇలా నుంచున్నాడు అనమాట రిక్కి. ఇప్పుడైతే గుండు చేయించడానికి అయితే రిక్కిని తీసుకెళ్ళిపోతున్నాము. తినేసాడు కదా అన్నము, మరికి ఏమేడుస్తాడేమో. ఫస్ట్ అయితే వాటర్తో తడుపుకొని తీసుకొని రమ్మన్నారు. కానీ గుండు తీసేటప్పుడు అయితే మా రిక్కి ఎంత ఫాస్ట్గా చేయించుకున్నాడంటే అంత ఫాస్ట్గా అయిపోయింది. ముందున్న కొన్ని ఎంటికలకు మాత్రం చాలాసేపు ఏడ్చాడు, అస్సలు తీయనివ్వలేడు.
రిక్కీ అలా ఏడుస్తుంటే నాకైతే చాలా బాధ అనిపించింది. మాకు ముందే తెలుసు రిక్కీ చాలా ఏడుస్తాడని చెప్పి గట్టిగా పట్టుకోవాలని కూడా అనుకున్నాము. కానీ ఆ టైంలో రిక్కీ ఏడవడం చూస్తే చాలా బాధ అనిపించింది. ఎప్పుడా ఫాస్ట్గా తీసేస్తారు అనుకున్నాము. ఇంకా లాస్ట్లో అయితే గుండె అయితే మంచిగానే చేయించుకున్నాడు. గుండె అయితే మంచిగా అయిపోయింది అనమాట. ఏ కట్స్ అవ్వకుండా మంచిగా గుండె అయితే చేసేసారు. మా రిక్కీ అయితే ఏడ్చి నీళ్ళు అయితే తాగాడనమాట. కొన్ని వాటర్ తాగి చూడండి, ఇంకా వాడికి అవి ఎక్కిళ్ళు అనేవి వస్తున్నాయి. చాలా ఏడ్చాడు కదా. గుండె అయితే చేయించేసాం కదా, ఇంకా గుండంలో అయితే స్నానం చేయించడానికి రిక్కీకి అయితే తీసుకెళ్తున్నాం అనమాట. మరికి చాలా ఏడ్చాడు కదా, అందుకని ముద్దు చేస్తున్నాను. ఇక్కడ గుండం దగ్గరికి అయితే వచ్చాను. వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో కదా. నాకైతే రీల్స్ తీసే వాళ్ళు ఉంటే బాగుండు అనిపించింది. ఇక్కడ చూడండి మా రిక్కీకి స్నానం చేయించడానికి అయితే వాళ్ళ డాడీ తీసుకుని వెళ్తున్నాడు. రిక్కీ ఫస్ట్ వాటర్లో చాలా బాగా ఆడుకున్నాడు, తర్వాత ఏడ్చేశాడు. స్నానం అన్నీ అయిపోయాక బస్ స్టాప్కి వచ్చేసి స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. లోపలైతే ఎంత పీస్గా ఉందో, అసలు చాలా తొందరగా దర్శనం కూడా అయ్యింది మాకు. నాకు ఈ కొండ పైన అసలు ఈ టెంపుల్ వ్యూ అయితే చాలా ఇష్టం. లైటింగ్ వేసిన తర్వాత ఒక్కసారి చూడండి ఎంత బాగుందో. అసలు నాకైతే ఇక్కడి నుంచి అస్సలు రావాలనిపించలేదు. అసలు ఎప్పుడు వచ్చినా నాకు ఇక్కడ టైం స్పెండ్ చేయాలి అని అనిపిస్తుంది. అంత బాగుంది. ప్రశాంతంగా కూర్చొని ప్రసాదం తింటూ అలా చూస్తూ ఉండాలి అనిపించింది. చాలా బాగా అనిపించింది. మళ్ళీ వెళ్ళాలి అని కూడా అనుకున్నాను. ఇంకా ఇలా అయితే మేము రిక్కీ గుండు చేసుకునే దేవుడి దర్శనం అయితే అయిపోయింది. ఇంటికైతే జుట్టు వరకు ఇచ్చిరా చూడు, అసలు జుట్టు ఉందా లేదా ఉందా. ఏ టెంపుల్కి వెళ్ళినా మా రిక్కీకి నేను బొమ్మలు కొనియకుండా అస్సలు ఉండను. వాడికి యానిమల్స్ అంటే చాలా ఇష్టం. అసలు అవి ఉంటే చాలు మంచిగా ఆడుకుంటాడు, వాటితో చూపిస్తాడు. చూడండి అదేంటి జిరాఫా? తోడియా? రిక్కీ ఇదేంటి? ర్యాట్. ఏం పెట్టాలి? ఏం పెట్టాలి చెప్పు రిక్కీ. Subscribe to ఇట్ చూస్ చెప్పు. బాయ్ బాయ్ చెప్పు. నాకైతే ఏ టెంపుల్కి వెళ్ళినా పైన అయితే కెమెరామ్యాన్స్ ఉంటారనమాట. ఏ టెంపుల్ దగ్గరైనా ఫోటో తీసి అప్పుడే ప్రింట్ తీసి ఇస్తారు మనకి. మేమైతే అక్కడ ఫొటోస్ తీయించుకున్నాము. ఒక ఫోటో అయితే 150 కాస్ట్ పడింది. నేనైతే ఇన్విజిబుల్ చైన్ అయితే కొనుక్కున్నాను. ఇదైతే 100 రూపీస్ కాస్ట్ అయితే పడింది. ఇంతటితో వీడియో అయితే అయిపోయింది. బాయ్ బాయ్.